సహజంగా ముద్రగడ్డ పద్మనాభం గారి స్టేట్మెంట్స్ గురించి మాట్లాడే ఇంట్రెస్ట్ నాకు లేదు. ఎందుకంటే ఆయన వైఖరి రాష్ట్ర ప్రజలందరూ చూశారు, సొంత కులపోళ్ళే కూడా చూశారు, అంటే సొంత సామాజిక వర్గం వారు కూడా చూశారు. అయితే నిన్న ఈయన ఏమంటున్నాడంటే 4 ఏళ్ల పాటు చంద్రబాబు రావణ రాజ్యం అనుభవించామంట, కిర్లంపూడిని పాకిస్తాన్ చేస్తాడంట, అతని సొంతూరుని పాకిస్తాన్ చేస్తాడంట. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు కడుపులో అధికారం ఆకలి దహించిపోతుందంట, అధికారం వస్తే రాష్ట్రాన్ని అంట రావణ కాష్టం చేసేస్తాడంట చంద్రబాబు నాయుడు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే కుర్చీ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఓటర్లు ఈ ప్రలోభాలకు గురి కావద్దని చెప్పి ఆయన ఈ యొక్క గీతోపదేశం చేశాడనమాట. నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ అయింది. సో ఎలా చూడాలి? అయితే ఈయన ఇలా స్టేట్మెంట్లు ఇస్తుంది ఒకటైతే, మరో పక్క నుండి ఇన్ని తగులుకున్నారో జనసేన నాయకుడు పృథ్వీరాజ్ గారు. ఆయన ఏమంటున్నాడంటే, కాపు నాయకుడు కాస్త ఈరోజు రెడ్డి నాయకుడు అయిపోయాడు, ఈరోజు రెడ్డిని అధికారంలో కూర్చోబెట్టడం కోసం కష్టపడుతున్నాడు అని ఆయన అంటే ఒక రకంగా జనసేన నుంచి కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ముద్రగడ్డ పద్మనాభం ఎక్కువ అదే పరిధి దాటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు పృథ్వీరాజ్ దగ్గర నుండి జనసేన తరపు నుంచి కూడా ఈరోజు ఒక భయంకరమైనటువంటి స్టేట్మెంట్ రావడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎందుకు ఇలా ముద్రగడ్డ పద్మనాభం పదే పదే ఇలా నోలు పాలు అవుతున్నాడో, ఇలా తన వైఖరిని బయట పెట్టుకుంటున్నాడో, ఎందుకు ఇలా రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నాడు అంటారు? మీకు ఇప్పుడు ఈయన చెప్పింది ఏ ఎపిసోడ్ గురించి అంటే, అప్పట్లో ఈయన సత్యాగ్రహ ర్యాలీ ఏదో నిరసన ర్యాలీ చేస్తుంటే అప్పుడు హౌస్ అరెస్ట్ చేశారనమాట. దానికి సంబంధించి ఈయన మాట్లాడుతుంది. మీకు ఆ రోజు హౌస్ అరెస్ట్ చేసినప్పుడు డీజీపీ ఎవరండి? సాంబశివరావు గారు. ఆయన కూడా కాపుకోలు వస్తాడే కదా. మీకు ఆ రోజు అసలు జరిగిందేంటి? ఈయన ఉండేసి కొంతమంది యువతతోటో జనాలతోటి వేల మందిని వేసుకొని రోడ్ల మీద నిరసన ర్యాలీలు చేస్తాను అని అనేసి అన్నారు. సరే చేయండి, కానీ అవి చేయాలి అనుకున్నప్పుడు పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి కదా. ఈయన పోలీస్ పర్మిషన్ తీసుకోలేదు. పర్మిషన్ తీసుకోకపోగా ఈయన స్టేట్మెంట్స్ ఇచ్చారు, నేను పర్మిషన్ తీసుకోను, నేను అసలు అడగను, కనీసం ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇవ్వను, నా ఇష్టం నేను చేస్తాను అని అనేసి అంటాడు. మీకు అది ఆయన ఆస్థానమా, ఆయన ఏమన్నా రాజా దానికి? మీకు అక్కడ సామాన్య జనాలు కూడా చాలామంది తిరుగుతూ ఉంటారు, వెతుకుతూ ఉంటారు. ఇది కాకుండా నేను ఎవరు పర్మిషన్ తీసుకోను, అది ఇది అని అనేసి ఇది ఇచ్చారనమాట. మీకు పర్మిషన్ కోసం నువ్వు అడిగితే పోలీసులు ఇస్తారా లేదా మీ ట్రాక్ రికార్డు వీటన్నిటిని బట్టి చూసి చేస్తారు. కానీ అసలు నేను అసలు పర్మిషనే తీసుకోను అని అనేసి అంటాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కాదు పాకిస్తాన్ చేసింది దాన్ని, ఈయన దాన్ని ఒక ఆస్థానము, దానికి నేను డిక్టేటర్ని అని అనేసి ఆయనకాయనే అది పాకిస్తాన్ లాగా ఊహించుకొని అలా చేయబోయారనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఆ రోజు జరిగిన దాని మీద ఈయన మాట్లాడేది, ఎవరో పోలీసులు ఈయన కుటుంబాన్ని దుర్భాషలాడారు అది ఇది అని అనేసి చెబుతూ ఉంటారు అనమాట. మీకు ఎవరు వాళ్ళు? మీకు ఈ రోజు వరకు దానికి సంబంధించిన ఏమైనా ఆధారాలు బయట పెట్టారా? లేదు. కనీసం ఆ తిట్టిన వాళ్ళు ఎవరు, ఏం చేశారు అని పేర్లైనా బయట పెట్టారా? లేదు. అది వదిలేసేయండి. మీకు 5 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, ఆయనతోటి ఈయన బాగా క్లోజ్గా ఇదంతా ఉంటా ఉన్నారు. మరి అలాంటప్పుడు ఆయనతోటి చెప్పైనా వారి మీద ఎవరైతే ఈయన మీద దుర్భాషలాడారో ఇవన్నీ చేశారో వారి మీద కనీసం చర్యలు తీసుకోవడానికని చేయాలి కదా. ఏమైనా చేశారా? ఏమీ లేదు. ఏమీ ఆధారాలు లేకుండా ఇలా వచ్చి మాట్లాడతారు. ఆ రోజు రెచ్చగొట్టేసి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసింది ఈయన ఉండేసి ఎవరన్నా ఇలానే ఆధారాలు లేకుండా మాట్లాడారు అనుకోండి, ఏవి ఆధారాలు ఏంటి అని అనేసి ఈయన బయటకు వచ్చి మాట్లాడతారు. సో అదొకటి అనమాట. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి, ఒకవేళ ఈయన చెబుతున్నట్టు సరే ఆధారాలు చూపించలేదు, పేర్లు చెప్పలేదు, ఒకవేళ నిజంగానే ఎవరన్నా కానిస్టేబుల్స్ ఎవరన్నా తిట్టారే అని అనేసి అనుకుందాం. తిడితే అది చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఆ కానిస్టేబుల్కి ఆ హోంగార్డులకి ఫోన్లు చేసి మీరు ఆ ముద్రగడ్డ కుటుంబాన్ని తిట్టండి అది ఇది అని అనేసి ఏమైనా చెబుతారా? అలా అయితే ఆ రోజు తునిలో అక్కడ ట్రైన్ తగలబెట్టారు. మరి వాళ్ళందరికీ ముద్రగడ్డ గారు ఏమైనా ఫోన్ చేసి చెప్పేసి మీరు వెళ్ళి తగలబెట్టండి అని అనేసి ఏమైనా చెప్పారా? మరి ఆ రోజు ఆ ట్రైన్లో ఎవరన్నా ఫ్యామిలీస్ వీళ్ళందరూ ఉంటే వాళ్ళకి ఏమన్నా అయితే ఎవరిది బాధ్యత? అంటే మీ ఫ్యామిలీనా? మిగతా వాళ్ళ ఫ్యామిలీలు తగలబడిపోయినా ఏం కాదా? ఏంటి ఈ మాటలు? అంటే ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ ఈజీగా పాస్ చేసేస్తారో మళ్ళీ ఏమో తప్పు వేరే వాళ్ళు అంటారు. ఒకదానికి కూడా ఎవిడెన్స్ చూపించారు అనమాట. మీకు నెక్స్ట్ వచ్చేసరికి ఈయన కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతుంటారు కదా. మీకు కాపు రిజర్వేషన్లు వచ్చేసరికి ఫస్ట్ అవి తీసేసింది ఎవరు? 1956లో నీలం సంజీవ్ రెడ్డి గారు కాపు రిజర్వేషన్లు ఎత్తేసారు. మీకు ఆ తర్వాత మళ్ళీ దామోదర సంజయ్ గారు ఆ కాపు రిజర్వేషన్ని మళ్ళీ పునరుద్ధరిస్తే ఆ తర్వాత వచ్చిన కాసు బ్రహ్మానంద రెడ్డి గారు మళ్ళీ ఎత్తేసారు. మీకు మళ్ళీ ఆ తర్వాత కాపు రిజర్వేషన్లో హామీ ఇచ్చింది ఎవరు? 2004లో రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చి
2004లో ఇంప్లిమెంట్ చేయలేదు, 2009లో కూడా తీసుకురాలేదు అనమాట. హామీ ఇచ్చి తప్పింది అతను. అవును, మేనిఫెస్టోలో కూడా పెట్టాడు రాజశేఖర రెడ్డి, చేయలేదు. అవును, 2004లో మేనిఫెస్టోలు పెట్టారు, 2009లో కూడా పెట్టారు అనమాట. మీకు ఆ తర్వాత 2014లో కాపులకు రిజర్వేషన్లు అని అనేసి హామీ ఇచ్చి ఈడబ్ల్యూఎస్ కోటాలో 5% రిజర్వేషన్లు ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఆ తర్వాత ఆ ఇచ్చిన 5% రిజర్వేషన్లు కూడా రద్దు చేసింది ఎవరు? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు. సో మీకు మొత్తంగా చూస్తే కాపు రిజర్వేషన్లు రద్దు చేసింది ఎవరు? నీలం సంజీవ్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, జగన్మోహన్ రెడ్డి. అలాగే రిజర్వేషన్లు ఇస్తాను అని హామీ ఇచ్చి ఆ మాట తప్పింది ఎవరు? వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అదే కాపు రిజర్వేషన్లు ఇస్తాను అని హామీ ఇచ్చి ఈడబ్ల్యూఎస్ కోటాలో 5% ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈయన ప్రశ్నిస్తే ఎవరిని ప్రశ్నించాలి? నీలం సంజీవ్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళని క్వశ్చన్ చేయాలి. కొద్దిగా గొప్ప ప్రైజ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారిని ప్రైజ్ చేయాలి 5% ఇది ఇచ్చినందుకు. ఈయన ఆపోజిట్ చేస్తుంటాడు అనమాట. వాళ్ళందరినీ ప్రైజ్ చేస్తా ఈయన్ని ఇది విమర్శిస్తూ ఉంటారు. సో దీన్ని బట్టి ఈయన ఎవరి కోసం మాట్లాడుతున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదా మీకు? అంతెందుకు ఈయన కాపు రిజర్వేషన్లు ఎత్తేస్తాను అని అనేసి అన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈయన ఉండే స్టేట్మెంట్ ఏంటి? నేను కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నాను అని స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి 5 ఏళ్ల కాపుల గురించి ఏం మాట్లాడలేదు. నాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కాపులకి విదేశీ విద్య అని అనేసి ప్రవేశపెట్టారనమాట. చాలామంది కాపు విద్యార్థులు దానివల్ల లబ్ధి పొందారు. మరి జగన్మోహన్ రెడ్డి రాగానే అది ఎత్తేసారు. మరి దాని మీద ఏనాడైనా ఈయన ముద్రగడ గారు ప్రశ్నించారా? లేదు. మీకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ అని ఏర్పాటు చేసి ఏడాదికి 1000 కోట్లు ఇస్తుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి నేను 2000 కోట్లు ఇస్తాను అని అనేసి హామీ ఇచ్చి ₹1 కూడా ఇవ్వలేదు ఈ 5 ఏళ్లలో. దీని మీద ఏనాడైనా మాట్లాడారా? మీకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కాపులకు స్వయం ఉపాధి కింద లోన్లు ఇవన్నీ ఇచ్చారనమాట. మీకు జగన్మోహన్ రెడ్డి వచ్చి అది కూడా రద్దు చేశాడు. దాని మీద ఏనాడైనా మాట్లాడాడు ఈయన? వీటి మీద వేటి మీద మాట్లాడకుండా, ఏటికి ఆధారాలు లేకుండా ఏవి పడితే అవి వచ్చి చెప్తూ ఉంటాడు అనమాట. మీకు ఈయన మాట్లాడేది కాపు సమస్యల మీద కాదు, తన సమస్యని కాపు సమస్యగా ప్రాజెక్ట్ చేస్తూ ఉంటాడు. అసలు తనది కూడా అది సమస్య కాదు. తనని ఎవరో వ్యక్తిగతంగా ఎవరో చేసిందేం లేదు. తనకు తను ఒక యుగో వీటితోటి పెట్టేసేసుకొని అనవసరపు ఆవేశము, అర్థం లేని ఆలోచనలతోటి ఒక సమస్యగా తనకు తాను అది క్రియేట్ చేసుకొని దాన్ని కాపుల సమస్యగా ప్రాజెక్ట్ చేస్తా ఏదంటే అది మాట్లాడుతూ ఉంటారనమాట. మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు గోదావరి జిల్లాలోనే నుంచొని నేను కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేను అని అనేసి చెప్పినా కానీ, అలాగే మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న 5% రిజర్వేషన్లు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో వాటిని రద్దు చేసినా కానీ, మిగతా కాపు సంక్షేమ పథకాలు రద్దు చేసినా కానీ ఏ ధైర్యంతో చేశారు? ఏ ధైర్యంతో అంటే ఇలాంటి అద్దె మైకుల్ని ధైర్యం చూసుకునే ముద్రగడ లాంటి అద్దె మైకులో ధైర్యం చూసుకునే ముద్రగడ గారి ఉద్యమం ఉంది కదండి. ఆ ఉద్యమం అప్పుడు నేను క్లియర్గా చూసా. అంత డబ్బు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు పెట్టారు. కదిలిరా వెళ్దామని, ఇలా తునికి రండి అని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు. ఈయన అంత డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఈయన వెనక నుండి ఆ రోజు నడిపించారని చెప్పి తెలుగుదేశం కూడా చెప్పింది. ఈయన అంత ఉద్యమాన్ని అప్పుడు కూడా వైసీపీ కోసమే రన్ చేశారు. ఇప్పుడు మరి రాష్ట్రంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏం తప్పు చేశాడని ఆయన మీద ఆ రోజు జనమందరూ అంత వ్యతిరేకంగా తేరేరు. ఈయన రెచ్చగొట్టేశాడు అందరినీ. ఆయనకు అనుకూలంగా మార్చాడు. ఆ రోజు సమాజం మొత్తాన్ని అలా విషబీజం నాటేసి ఆయన అలా రాజకీయాలు చేశాడు ఆ రోజు. ఆ తర్వాత కాలంలో ఆయన ఇండైరెక్ట్గా ఒప్పుకున్నాడు కదా. అప్పుడు మాట్లాడింది ఎవరు దీని గురించి అని అనేసి ఆయన తిరుపతి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు అని అనేసి ఈయనే ఒప్పుకున్నాడు ఒకసారి. అలాగే వీటికి ఫండింగ్స్ ఇవన్నీ అనేది ఆయన ద్వారంపూడి రెడ్డి ఉన్నాడు కదా, ఆయన అనేది బహిరంగ రహస్యమే అనమాట. అదే ద్వారంపూడి రెడ్డి ఈరోజు వీళ్ళ కమ్యూనిటీ అయిన పవన్ కళ్యాణ్ గారి అమ్మగారిని కానీ ఏ రకంగా దూషించాడో అది అందరికీ తెలిసిందే. వాటి మీద ఏనాడైనా మాట్లాడా? ఏనాడు మాట్లాడలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ అద్దె మైకుల్లో చూసుకునే ధైర్యంతో ఇలాంటి స్టేట్మెంట్స్ అన్నీ ఇచ్చాడు. కాపులకు రద్దు చేసినా కానీ ఇవన్నీ చేసినా కానీ. సో ఈ అద్దె మైకులు వచ్చేసి ఏదంటే అది మాట్లాడేసేసి కాపు కమ్యూనిటీకి ఎగనెస్ట్గా మిగతా వాళ్ళందరినీ పోలరైజ్ చేసేసి రాజకీయంగా లబ్ధి పొందాలి అనే ఒక విషభ రాజకీయ ఎత్తుగడ అనమాట ఇది. కాబట్టి కాపులందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఎవరు మీ సమస్యల కోసం ఇది ఫైట్ చేస్తున్నారు, ఎవరు తమ సొంత లాభం కోసం ఇది చేస్తున్నారు, ఈ అద్దె మైకులు వెనక ఉన్న అసలు గొంతు ఎవరిది అనేది అర్థం చేసుకొని ఎవరు మంచిది అనే దానికి సపోర్ట్ చేయాలి. అయితే పృథ్వీ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడండి. ఇతను ఉన్న రైస్ బిల్, కరెంట్ బిల్ కడతలేదంట. ఇతను ఉన్న పారిశ్రామిక ఏ అయితే వ్యాపారాలు ఉంటాయో ఇవన్నీ అంటే వ్యాపారాలన్నింటిలో కరెంటు బిల్లు అనేవి పెండింగ్లో పెట్టాడంట. అంటే ఇప్పుడు జనసేన సైడ్ నుంచి ఈ స్టేట్మెంట్ వచ్చిందంటే నిజంగానే వాటి నుండి జగన్మోహన్ రెడ్డి అయినా కాపాడుతున్నాడు అంటారు అతన్ని.
జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడా లేదా అనేది తెలియదు, కానీ ఆయనకి వెనకగా ఫండింగ్ ఇస్తుంది ద్వారంపూడి అండ్ బొమ్మల అనేది అతనే చాలాసార్లు ఒప్పుకున్నాడు అనమాట. అలాగే మీకు ఈయన రైస్ మిల్ది కానీ ఇదివరకు కానీ ఇది చూస్తే ఆయనకి ఆర్థికంగా మిగతా వాటి విధంగా బిగినింగ్ డేస్లో మొత్తం సహాయం చేసింది మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు అనేది చాలామంది చెబుతారు. ఆయన కూడా ఒప్పుకున్నారు. ఆయన ఇంట్లో చాన్నాళ్ల పాటు పెద్ద ఫోటో కూడా ఉండేది. మరి ఇప్పుడు ఉందో తీసేశారు. అంటే చౌదరీస్ హెల్ప్ చేసినా వాళ్ళని ఈరోజు వాళ్ళ మీదకే అటాకింగ్ మోడ్ స్టార్ట్ చేయాలి. అది చౌదరీస్ మీద అటాకింగా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద పర్సనల్ ఏం కోపం మరి అసలు చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి చేసిన అన్యాయం ఏంటో మరి ఎవరికి ఏం తెలియదు అనమాట. చెప్పట్లేదండి, అర్థం లేని ఆవేశం ఆలోచన ఎవరో చెప్పిన మాటలు వినేసి ఇలా చేస్తా పోవటం అనమాట. మీకు అలాగే ఆ తర్వాత ఏదో కొన్నిటికి ఇప్పుడు వచ్చేసేమో ఏమని చెబుతాడు, ఏదో ఫంక్షన్లకి వాటికి ద్వారంపూడి రెడ్డి భోజనాలు సప్లై చేశాడంటే అది పెద్ద సాయంగా చెబుతూ ఉంటాడు. మరి ఇంతకు ముందల్లా మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారి ఫోటో కూడా ఆయన ఇంట్లో ఉండేది అనేది చాలామంది చెబుతూ ఉంటారు. ఆ మిల్లు సంబంధించి కానీ అన్నీ ఆయన హెల్ప్ చేశాడు అనేసి. మరి ఆ విషయాలు చెప్పరు. మరి ఏది ఇంటెన్షనల్గా చేస్తున్నారా లేకపోతే ఏంటి అనేది అర్థం చేసుకోవాలి అండి. సో కమ్యూనిటీస్ ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. ఇవి తీసి పక్కన పెట్టి ఏది కరెక్ట్ అనేది ఎవరు మంచి చేస్తారు. ఇలాంటి వాళ్ళు ప్రొవోక్ చేస్తే ప్రొవోక్ అవ్వకూడదు. అది మెయిన్ ఇంపార్టెంట్. ఎమోషనల్ బేస్ చేసుకొని కూడా దీని మీద బేస్ చేసుకొని కాదు, ఎవరు మంచి ఎవరు చెడు ఎవరు మంచి చేశారు అనే దాన్ని బేస్ చేసుకొని మీరు ఆలోచించి ఓటేయాలంటే దాన్ని నిర్ణయించుకోండి.